Hi, this is Sai Kiran Ram here. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై. Please like, share and subscribe VVD News Channel Nandyal. మున్సిపల్ పీహెచ్ అండ్ నాన్ పీహెచ్ కార్మికులకు ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్. నంద్యాల స్థానిక సలీంనగర్ నందు ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్ నందు పబ్లిక్ హెల్త్ వర్కర్లకు మరియు నాన్ పీహెచ్ వర్కర్లకి మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ గారు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ చైర్పర్సన్, అధికారులు, పారిశుద్ధ కార్మికులు, డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యం అనేది ప్రధానమైంది. మానవ సేవ మాధవ సేవ కావచ్చు, ఆరోగ్యం కూడా చాలా ప్రధానమైంది. ఆరోగ్యం కూడా ఇప్పుడు ఈ రోజు కంటి పరీక్షలు చేస్తా ఉన్నారు, నయనం ప్రధానం అన్నారు. వీళ్ళే కర్నూలు సరిగ్గా లేకపోతే ఏం కనపడతా ప్రపంచం ఏ రకంగా చూస్తారు, ఈ ప్రపంచం ఏ రకంగా ఉందో. కాబట్టి ఆ రోజు డాక్టర్ శివారెడ్డి గారు ఉన్నారు, ఏది హాస్పిటల్ సరోజినీ దేవి హాస్పిటల్. ఆయన ఉన్నప్పుడు బాబు బనగానపల్లి ఆయన పాప మమ్మల్ని అందరినీ పిలుచుకుపోయి, నేను మంత్రి కూడా నన్ను పిలుచుకుపోయి బాగా సన్మానం చేసి ఇచ్చాడు ఆ రోజుల్లో, దాదాపు 45 ఏళ్ళ కింద. ఆ రకంగా మన వాళ్ళంతా అక్కడ డెవలప్ చేశారు. ఇప్పుడు హరినాథ్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నిందాలకు స్వరూపం తీసుకొచ్చాడు పాపం ఆయన. ఈ రోజు డాక్టర్ ఐక్యం చేసి డూయింగ్ వెల్, బాగా ఎందుకు గొప్ప చేసేందుకు. కాబట్టి ఈ రోజు ఆరోగ్యంతో పాటు వాళ్ళు కూడా రోజు వ్యాయామం చేయాల్సిన అవసరం లే. మనకు వ్యాయామం చేయాలి, డాక్టర్లు కూడా వ్యాయామం చేయడం లే. ఇప్పుడు మీ ఆరోగ్య పరిరక్షణ మాకు చెప్తారు కానీ మీరు చేయడం లే. టైం లేక మాకు టైం దగ్గర మీరు చేయడం లే. నేను రోజు 8,000 10,000 స్కిప్పింగ్ చేస్తా. నాకు చెమటలు కారుతున్నాయి, నేను చేసి వచ్చినా కాబట్టి చెమటలు కారుతుంది. చేయాలి అది. నేను 75-76 సంవత్సరాలు అయితే ఇంకా మెమరీగా మాట్లాడుతున్నా అంటే రాజు చేయాలి. నేను 1977 67 నుంచి యాక్టివ్ గా పాలిటిక్స్ లో పాల్గొంటా ఉంటా. డయాబెటీస్, షుగర్ అనేది ఇప్పుడు ఆల్మోస్ట్ సౌత్ ఇండియాలో 160 మందికి ఉంది. ఈ షుగర్ అనేది పైకి మీకు తెలిసిందంటే షుగరే కదా అని అనుకుంటే మీ జీవితంలో చాలా తప్పిదం చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే షుగర్ అనేది బాడీలో వెంట్రుకల కానించి కాలి గోటి వరకు ఎఫెక్ట్ అవ్వచ్చు. ఎందుకంటే కంటి చూపు పోవచ్చు, మెదడుకు స్ట్రోక్ రావచ్చు, గుండెకు సంబంధించిన హార్ట్ అటాక్ రావచ్చు, ఊపిరితిత్తులకు సంబంధించిన ఇన్ఫెక్షన్స్ రావచ్చు, కిడ్నీలకు సమస్య వచ్చి కిడ్నీ పాడైపోయి డయాలసిస్ మీదకి పోయి ట్రాన్స్ప్లాంటేషన్ వరకు కూడా పోవచ్చు. కాళ్లలో రక్త ప్రసరణ తగ్గి కాళ్ళు కుళ్ళిపోవచ్చు. కాబట్టి షుగర్ అనేది అంత చిన్న సమస్య కాదు. కానీ దీన్ని మీరు రెగ్యులర్ గా చెక్ చేసుకొని మీరు రెగ్యులర్ గా షుగర్ ని అదుపులో పెట్టుకుంటే ఈ అన్ని సమస్యలకు చాలా మటుకు 90% ఈ పెద్ద పెద్ద సమస్యలు వచ్చే అవకాశం ఉండదు. సో మెయిన్ గా షుగర్ యొక్క లక్షణాలు ఏంటంటే, యూజువల్ గా షుగర్ 2 రకాలు ఉంటాయి. టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్ అనేది. మామూలుగా పెద్దవాళ్ళల్లో 90% టైప్ 2 డయాబెటీసే ఉంటది. దీంట్లో ఎవరెవరు చెక్ చేయించుకోవాలి అని అనుకుంటే, మేజర్ గా మీ తల్లిదండ్రులకు కానీ మీ పెద్దవాళ్ళకి కానీ ఇంట్లో ఎవరికైనా షుగర్ ఉన్నా, మీ అన్నతమ్ములకు కానీ షుగర్ ఉంటే మీరు ఖచ్చితంగా కనీసం సంవత్సరానికి ఒకసారి షుగర్ చెక్ చేయించుకోవాలి. అంతేకాకుండా కొన్ని మందులు వాడే వాళ్ళలో కూడా కొంతమందికి జాయింట్ పెయిన్స్ కి స్టిరాయిడ్స్ అనే మందులు వాడుతుంటారు. వాళ్ళు కూడా రెగ్యులర్ గా షుగర్ చెక్ చేయించుకోవాలి. డాక్టర్ హరినాథ్ రెడ్డి సార్ గారికి, అలాగే ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసినటువంటి డాక్టర్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడు గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ లలో కానివ్వండి, మా మున్సిపల్ స్టాఫ్ కి ఇంతకు ముందు గాని గతంలో గాని అడిగిన వెంటనే వచ్చి వాళ్ళ సేవలను అందిస్తూ మేమున్నామని చెప్పి ఎల్లెలవేళ ముందుంటున్నటువంటి డాక్టర్ అంకిరెడ్డి గారికి మరియు వాళ్ళ సిబ్బంది అందరికీ నా పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడికి మున్సిపల్ సిబ్బందిలో నాన్ పిహెచ్ వర్కర్స్ అందరిలో ఎక్కువ మంది మహిళలు రావడం జరిగింది. ఇప్పుడే కమిషనర్ గారు చెప్పారు, తమ రాగాన్ని గాని రోగాన్ని గాని దాచిపెట్టుకోకూడదని చెప్పి. ఇక్కడికి వచ్చిన మహిళలందరూ
డాక్టర్స్ దగ్గర, ఎందుకంటే మహిళా డాక్టర్లు గాని మనకు అందుబాటులో ఉన్నారు కాబట్టి తమ సమస్యలు వివరించి వాళ్ళకి చెప్పి మరి మీరు దాని ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే డాక్టర్ గారు గాని చెప్పారు, ఫస్ట్ మీరు అందరు హెల్త్ గా ఉంటేనే నంద్యాల గాని హెల్త్ గా ఉంటుంది. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు ఇక్కడికి విచ్చేసిన వారందరూ తమ వైద్య సిబ్బందికి మీ సమస్యలు తెలియజేసి తగిన సలహాలు సూచనలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఉంచడానికి ఆహర్నిశలు కృషి చేస్తున్నటువంటి ముఖ్యంగా మన మున్సిపల్ కార్మిక సోదరులందరికీ నా యొక్క ధన్యవాదాలు ఈరోజు ముఖ్యంగా. ఎందుకంటే ఇటువంటి క్యాంప్స్ అనేది మున్సిపల్ కమిషనర్ గారు వచ్చినప్పటి నుంచి కూడా ప్రజెంట్ చేస్తున్నారు. క్యాంప్ పెట్టాల్సి సార్, ఖచ్చితంగా వర్కర్స్ అందరికి కూడా మనం ఒక క్యాంప్, రెగ్యులర్ క్యాంప్ కండక్ట్ చేసి వారికి ఎగ్జామిన్ చేసి ఎటువంటి డిసీజెస్ ఉన్నాయో వారికి ఇమ్మీడియట్ గా ట్రీట్మెంట్ ఇప్పించగలిగితే మనకు చాలా మేలు అవుతుంది. ఆ సందర్భంగా ఎప్పుడెప్పుడు అని మనం కూడా ప్లాన్ చేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాము. ముఖ్యంగా ఇందాక డాక్టర్లు అందరూ బృందం చెప్పారు మీకు ఏ సమస్యలు వస్తా ఉన్నాయి, ముఖ్యంగా ఈ ఏజ్ లో ఏ సమస్యలు వస్తాయి, ముఖ్యంగా హైపర్ టెన్షన్, బీపీ, షుగరు, తర్వాత ముఖ్యంగా స్కిన్ డిసీజెస్, ఇవన్నీ కామన్ గా వచ్చే డిసీజెస్. కానీ ఇవి ఎంత కామన్ గా అనుకుంటామో కానీ ప్రమాదం చాలా పెద్ద ఎత్తున ప్రమాదం ఉంటుంది మనం ఏది నిర్లక్ష్యం చేస్తే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఆ కార్డియాలజిస్ట్ వచ్చారు, జనరల్ మెడిసిన్ 2 డాక్టర్లు వచ్చారు, గైనకాలజిస్ట్ వచ్చారు, తర్వాత జనరల్ డాక్టర్స్ అందరూ వచ్చారు. ల్యాబ్ టెస్టులు ఉన్నాయి, ఎకో కూడా ఉంది ఈ రోజు, ఎకో, ఈసీజీ మిషన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి క్షుణ్ణంగా అందరికీ పరీక్ష చేస్తూ ఎటువంటి జబ్బులు ఉన్నా కూడా మాకు ట్రీట్మెంట్ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటున్నాం. అలాగే నెక్స్ట్ ఫర్దర్ గా ఇందాక చెప్పేట్టుగా కమిషనర్ గారు ఫర్దర్ గా మీకు రెఫరల్ కూడా మీకు కనీసం ప్రైవేట్ హాస్పిటల్స్ లో కూడా రెఫరల్ చేసి చెప్పి, అలాగే ఆ జబ్బుకు సంబంధించి ఎంత ఇబ్బంది ఉన్నా కూడా ట్రీట్మెంట్ ఇచ్చే బాధ్యత కమిషనర్ గారు కానీ మేము తీసుకుంటాము. ఖచ్చితంగా మీ అందరికి కూడా మంచి వైద్యం అందించడానికి ఈరోజు స్క్రీనింగ్ టెస్ట్, ఈరోజు స్క్రీనింగ్ చేసుకుని ఫర్దర్ గా మీకు వచ్చే కాంప్లికేషన్ దృష్టిలో పెట్టుకొని మీకు ట్రీట్మెంట్ ఇవ్వడము, ఫర్దర్ గా సర్జరీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి క్యాంపులు ఎవరీ 6 months ఒకసారి మున్సిపల్ కార్మికులకు ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుంది. మేము కూడా అందుకు సిద్ధంగా ఉన్నాం. మున్సిపాలిటీలో సివిక్ కమ్యూనిటీస్ అంటేనే అత్యంత ప్రధానమైనది. అదేవిధంగా ఎవరు చేయలేని సేవలు ఇచ్చేటువంటి వాళ్ళు అంటే పారిశుద్ధ్య కార్మికులు, అలాగే ఇంజనీరింగ్ స్టాఫ్. అలాంటి స్టాఫ్ను వాళ్ళ యొక్క సంక్షేమం కానీ బాగోగులు కానీ గమనించాల్సినటువంటి ఆ బాధ్యత మంత్రిగా మీ పైన, అదేవిధంగా సిపి గారి పైన, అధికారుల పైన ఉందనేసి గమనించి గుర్తించి మీరు ఇచ్చినటువంటి డైరెక్షన్ ఏదైతే ఉందో ఒక్కసారి మన యొక్క స్టాఫ్ అందరికీ కూడా వాళ్ళ యొక్క హెల్త్ కండిషన్ ఏ విధంగా ఉందో చూడండి. ఒక హెల్త్ క్యాంపు ఆర్గనైజ్ చేయండి. చేస్తే కనుక మాస్క్ అయినా గమనిస్తే కనుక ఏమనేది ఉంటే కనుక ఇక్కడ సాల్వ్ అయితే కనుక ఇక్కడ లేదు రెఫరల్ హాస్పిటల్స్ కింద ఉంటే కనుక రెఫరల్ హాస్పిటల్కి పంపిద్దాం అనేసి మీరు ఇచ్చినటువంటి సూచన ఏది ఉందో చైర్పర్సన్ గారు అలాగే వారి బృందం అందరూ కూడా వర్కర్స్ ఇచ్చేటువంటి సేవలు ఎంతో విలువైనవి. సో వారి యొక్క సేవలకు అనుగుణంగా వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కూడా గమనించుకోవాలి. కాబట్టి హెల్త్ క్యాంపులు రెగ్యులర్ గా ఉంటే బాగుంటుంది అనేసి వారు ఇచ్చినటువంటి సూచనలకు అనుగుణంగా ఈ రోజు యొక్క ప్రోగ్రాం ఏర్పాటు చేశాము సార్. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.